బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వివాహేతర సంబంధం వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. చెక్కవందన సమీపంలో మద్యం మత్తులో ప్రియుడు తన స్నేహితులతో కలిసి నడి రోడ్డుపై హల్చల్ చేయడం కలకలం రేపింది. ప్రియురాలి ఇంటి దగ్గరకు వచ్చిన మహేష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి గొడ్డళ్లు రాడ్లు పట్టుకుని వీరంగం సృష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. అడ్డు వచ్చిన వారిపై అసభ్య పదజాలంతో దూషించడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ప్రియుడు మహేష్ అక్కడి నుంచి పరావవగా అతని స్నేహితులను పట్టుకున్న స్థానిక మహిళలు కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఘటనపై ప్రియురాలి భర్త నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇట్లు పడతా ఇలా కొట్టానని నా తప్పేం లేదు. నాకు అసలు నాది గొడవ సరే గుడ్డలు పట్టుకున్నానా అసలు నేను పట్టుకున్నా నాకు సంబంధమా? ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సత్తెనపల్లికి సంబంధించి పట్టణంలో ఏదైతే ఒక యువకుడు కలకలం రేపాడు. ఏదైతే యువతి నివాసం దగ్గరికి వెళ్ళి తన స్నేహితులతో వెళ్ళినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గొడ్డలు తీసుకొని వెళ్ళినటువంటి నేపథ్యంలో అయితే ప్రియురు ఇంటి పైన స్నేహితుడు మహేష్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆయనతో పాటు మరో ఇద్దరు, మొత్తం అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులకు కూడా ఇద్దరు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇందులో రౌడీ షీటరు ఆ షేక్ కాసిం సైదులు అలియాస్ అండా అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రియురాలి భర్త నాగరాజు ఆ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కూడా వారిపైన కేసు మారిన ఆయుధాలతో వచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకునేందుకు కూడా అటు స్థానికులు వెంటపడ్డారు. అయితే ఇద్దరిని అదుపులో తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అందా అనేటువంటి వ్యక్తి అయితే రౌడీ షీటరు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవడైతే ప్రియుడు ఉన్నాడో ఎందుకు ఇంత దానికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు కొంత లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే గొడ్డలి తీసుకొని వచ్చినటువంటి సమయంలో దానికి సంబంధించి కూడా 307 కేసు నమోదు చేసినటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ప్రియుడు ఉన్నారో తన కోసం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మహేష్ పూర్తి స్థాయిలో పరారైనటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు అని పోలీసు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే స్థానికులు ఇలాంటి ఘటనల పైన ముందస్తుగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే కొంతకాలంగా ఏదైతే నాగరాజు భార్య అదేవిధంగా మహేష్ మధ్య కొంత స్నేహం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రౌడీ షీటర్ అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో రౌడీ షీటర్ పైన మరో కేసు నమోదు చేసి తన పాత కేసుల వ్యవహారాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.